మూవింగ్ ఆన్, ఇవాల్టి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అసోంలో 3, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాల్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అలాగే మధ్యప్రదేశ్లో 1 రాజ్యసభ సీటు ఖాళీ కానుంది. ఎన్నికలు జరగనున్న 37 రాజ్యసభ స్థానాల్లో ఎన్డీఏకు 21 సీట్లు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ సీట్లు పెరుగుదలలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 103 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాలతో కలిపి 133 సీట్ల బలం ఉంది. ఇక మార్చి 5 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. మార్చి 6న వాటిని పరిశీలించనున్నారు. మార్చి 9న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. ఇక మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటిస్తారు. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల పర్వం మొదలైంది. సో ఈ రోజు నుంచి నామినేషన్లు వేయబోతున్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానమైనటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. సో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 37 సీట్లు ఖాళీ అయినాయి. ఇందులో ఖాళీ అవుతున్నటువంటి రిటైర్ అవుతున్న వాళ్ళలో ప్రముఖ మంత్రులు కూడా ఉన్నారు. కేంద్ర మంత్రులు రామ్దాస్ అథవాలే, రామ్నాథ్ ఠాకూర్, అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ కూడా రిటైర్ అవుతున్నారు. వారితో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వా, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘి, అన్నా డిఎంకే ఎంపీ తంబిదురై, డిఎంకే ఎంపీ తిరుచిష్వా వీరందరూ కూడా రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో వీరిలో మళ్ళీ ఎవరు తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో కేంద్ర మంత్రులు రామ్దాస్ అథవాలకు మరోసారి అవకాశం కల్పిస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలో ఉంది. సో ఆ నేపథ్యంలో అత్యధిక సీట్లు మహారాష్ట్ర నుంచి బీజేపీకి వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే బీహార్లో ఇటీవలే బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. సో అక్కడి నుంచి కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం కనబడుతున్నాయి. సో డెఫినెట్గా ఎన్డీఏ కూటమి గెలుచుకునేటువంటి సీట్లలో అత్యధికంగా మహారాష్ట్ర, బీహార్ నుంచే ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈసారి జరుగుతున్నటువంటి సీట్లలో 37 సీట్ల ఎన్నికల్లో దాదాపు 21 సీట్లకు పైగా ఎన్డీఏ కూటమి పక్షాలు గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే ఈ ఏడాది మొత్తంలో 71 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ 71 సీట్లలో దాదాపు 60% అంటే 40 సీట్ల వరకు కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు గెలుచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో వరుసగా ఆయా రాష్ట్రాలలో బీజేపీ అలాగే బీజేపీ మిత్రపక్షాలు విజయాలు సాధిస్తున్నటువంటి నేపథ్యంలో దాని రిఫ్లెక్షన్ రాజ్యసభలో కనబడుతుంది. నిజానికి రాజ్యసభలో ఇప్పటికే బీజేపీ, ఎన్డీఏ కూటమికి ఇప్పటికే మెజారిటీ ఉంది. మెజారిటీ మార్కు 122. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 103 సీట్లు ఉండగా మిత్రపక్షాలతో కలిసి 133 సీట్ల బలం ఎన్డీఏ కూటమికి ఉంది. సో ఈ రాజ్యసభ ఎన్నికలతో ఈ కూటమి, ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. నిజానికి మనం చూసాం, ఇటు లోక్సభలో బీజేపీకి తగిన మెజారిటీ లేనప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యసభలో కూడా ఈరోజు బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా 2 సభల్లో మంచి కంఫర్టబుల్ స్థానాలతో బీజేపీ ఏ చట్టానైనా కూడా పాస్ చేయించగలిగేటువంటి ఒక మెజారిటీ మార్కు సీట్లు బీజేపీ, ఎన్డీఏ వద్ద ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వచ్చే ఏప్రిల్ తర్వాత జూన్లో కొన్ని ఖాళీలు కాబోతున్నాయి. సో జూన్లో ఖాళీ అయ్యేటువంటి స్థానాలకు ఏప్రిల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్లు ఖాళీ అవుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏప్రిల్, మే నెలల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.